బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పర్యటించారు. నాగమల్లి తోట సెంటర్ దగ్గర క్యాడర్తో కలిసి చాయ్ పే చర్చ అంటూ వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం అనే కార్యక్రమానికి తాను శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగా రోజుకో జిల్లాలో పర్యటిస్తున్నారని తెలిపారు. సారథ్యం పేరిట ప్రజలు, మేధావులు, పార్టీ శ్రేణులతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సారథ్యం అని చెప్పి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభించాను. తొలి గడప నుంచి రాయలసీమ నుంచి ప్రారంభమైంది. ఇవాళ ఇది 19వ జిల్లా. ఆ విధంగా కాకినాడ కొత్తగా విభజన జరిగి ఏర్పడిన తర్వాత ఈ కొత్త జిల్లాకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగా కొత్త జిల్లా అనేక రకాల ఇష్యూస్ మన ప్రాంతం మొత్తం మిగతా ప్రాంతాల కన్నా బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఇక్కడ పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా కొంత ఆర్గనైజ్డ్ సిటీ ఉందంటే అది కాకినాడ. ఆ విధంగా కాకినాడలో ఉండే సిటిజన్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు, అలాగే అనేక యాక్టివ్గా డైనమిక్గా ఉంటారని మనకి తెలిసింది. ఆ విధంగా మంచి డైనమిక్ పీపుల్ని ఉదయం కలవడం చాలా సంతోషం. మీ అందరినీ కలవడంలో రెండు ముఖ్య ఉద్దేశాలు. ఒకటి, చాయ్ పే చర్చ అనేది ఏదో కొత్త కార్యక్రమం కాదు. మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక చాయ్ వాలాగా తన జీవితాన్ని ప్రారంభించి అనేక విషయాలు ఆయన ఈ యొక్క టీ అడ్డాల్లో ద్వారానే నాకు తెలిసాయనే విషయం చెప్పడం. ఆయన 2014 ప్రధానమంత్రి యొక్క ఎన్నికల సందర్భంగా అన్ని చోట్ల మా చేత ఈ కార్యక్రమం చేయించారు. ప్రజల నాడి తెలుసుకోవడానికి, ప్రజా స్పందన తెలుసుకోవడానికి, అలాగే ప్రజలు ఇచ్చిన సూచనలు తీసుకోవడానికి ఒక ముఖ్యమైన వేదికగా మేము భావిస్తున్నాం. ఆ విధంగా మా నాయకుడు ఈ యొక్క చిన్న చిన్న సమావేశాల ద్వారానే అంత పెద్ద మహానాయకుడిగా ఎదిగాడనేది వాస్తవం. చిన్న కుటుంబం నుంచి క్రమశిక్షణ, పట్టుదల కారణంగా నా స్థానానికి వచ్చారు. అలాగే అనేక మీకు అందరికీ తెలుసు, ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా ఏదైతే ఇన్ఫార్మల్ అంటే అనౌపచారిక చర్చల ద్వారా జరుగుతాయి. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాల ప్రభుత్వాలని ఇటువంటి చర్చల్లోనే వస్తున్నాయి. వీరమ్మ పార్క్